వెయిట్ లాస్ కోసం జిమ్ కంటే డైట్ ముఖ్యం బిగులు. సో ఫ్రెండ్స్, మనమైతే పార్ట్ 1లో అయితే మీరు చూసే ఉంటారు. పార్ట్ 1లో డే 1 డే 2 గురించి అయితే తెలుసుకున్న 7 days డైట్ చార్ట్లో. సో ఇప్పుడైతే పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 2లో డే 3 అండ్ డే 4 అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే డే 3. సో నాన్ వెజ్ వాళ్ళకి చెప్తాను. ఇది చూడండి, 7 days డైట్ చార్ట్, నాన్ వెజ్ వెజ్ అనమాట. ఇది వచ్చేసి డే 3. సో డే 3లో నాన్ వెజ్ వాళ్ళకి ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ ఒకటి వచ్చేసరికి గ్రీన్ టీ ఒక గ్లాస్ అయితే తీసుకోండి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ 2 to 4, బాయిల్డ్ ఎగ్స్ అయితే 2 to 4 తీసుకోండి. తర్వాత వచ్చేసరికి ఆల్మండ్స్, బాదం పప్పులు ఇవి అయితే ఒక 6 అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి వాల్నట్స్ 3 అనమాట. ఇక్కడ ఆల్మండ్స్ మీకు డౌట్ రావచ్చు, నానబెట్టిన బాదం పప్పులా లేకపోతే నార్మల్ బాదం పప్పులా అనుకోవచ్చు. మీరు నార్మల్ బాదం పప్పులు తీసుకోవచ్చు, నానబెట్టినవి కూడా తీసుకోవచ్చు మార్నింగ్ పూట, నో ప్రాబ్లం అనమాట. తర్వాత వచ్చేసరికి వాల్నట్ 3. సో ఇక్కడ అయితే క్లారిటీగా వాల్నట్స్ వచ్చి 3 అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, సో ఇక్కడైతే మీకు అయితే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనమైతే లంచ్. సో లంచ్ వచ్చేసరికి మనకి ఇక్కడ లంచ్ చూసుకుంటే నేనైతే మీకు క్రీమీ చికెన్ అనేది పెట్టానండి. ఇక్కడ క్రీమీ చికెన్లో మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో క్రీమీ చికెన్ అని నొక్కితే వచ్చేస్తుంది, చూడండి ఒకసారి. ఇది ఈ క్రీమీ చికెన్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి చికెన్ 250 grams, ఫ్రెష్ క్రీమ్ 50 grams, ఆనియన్స్ 50 grams, బటర్ 50 grams, రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు 1 tablespoon, కారం 1 spoon, స్పైసెస్ పౌడర్ 1 spoon. సో ఈ క్రీమీ చికెన్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అయ్యి అనమాట. ఇక్కడతో మీకు అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి డిన్నర్. మనం ఇప్పుడు డిన్నర్ చూసుకుంటే మాత్రం మీకు బాయిల్డ్ ఎగ్స్ వచ్చేసరికి 2 తీసుకోవాలి, అంటే 2. తర్వాత వచ్చేసరికి ఆల్మండ్స్ అయితే 6 అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు నాన్ వెజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, మనకి నాన్ వెజ్ కంప్లీట్ అయిపోయింది కదా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, లంచ్ కంప్లీట్ చేసుకున్నాం, అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇది నాన్ వెజ్ ప్యాటర్న్. ఇందులో చాలా మంది డౌట్ రావచ్చు, మేము నాన్ వెజ్ తింటున్నాం కదా, వెజిటేరియన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఎస్, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటున్నారు అండ్ ఆల్మండ్స్ తీసుకున్న వాల్నట్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వెజ్ వాళ్ళకి ఆల్మండ్స్ ఇచ్చాము అండ్ వాల్నట్స్ ఇచ్చాం. తర్వాత ఇక్కడ మీకు బాయిల్డ్ ఎగ్స్ ఇచ్చారు. బాయిల్డ్ ఎగ్స్ ప్లేస్ మీరు కోకోనట్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ స్కిప్ చేయాలి. ఇక్కడ ఏదైతే స్కిప్ చేస్తారో దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం స్ప్లిట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనం వెజ్ నాన్ వెజ్ 2 కలిపి తీసుకోవచ్చు, ఈ రకంగా అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే వెజ్లోకి వచ్చేద్దాం. సో మనమైతే ఇప్పుడైతే వెజ్ అయితే తెలుసుకుందాం. వెజ్లో వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి? కోకోనట్ 100 grams, ఆల్మండ్స్ 10 అండ్ వాల్నట్స్ 3. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం అయితే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం లంచ్ ఏం తీసుకోవాలి? వెజ్లో లంచ్ వచ్చేసరికి గుత్తి వంకాయ పెట్టానండి ఇక్కడ మీకు. గుత్తి వంకాయలు 300 grams అంటే 300 grams, బటర్ 50 grams అండ్ మసాలా పౌడర్ వచ్చేసరికి ధనియాలు 15 grams, జీరా 5 grams, రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు 1/2 teaspoon. తర్వాత వచ్చేసరికి కొత్తిమీర కొంచెం మీ తగినంత. అండ్ తర్వాత రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయలు 5 grams. తర్వాత కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి అది 20 grams 20 grams. తర్వాత ఉల్లిపాయలు ఆనియన్స్ 30 grams. అండ్ ఇవన్నీ మీరు రోస్ట్ చేసి పౌడర్ చేయాలి. సో రోస్ట్ చేసి పౌడర్ చేసిన తర్వాతే మనం కట్ చేసుకున్న వంకాయల్లోకి ఈ పౌడర్ అనేది మనం వేసుకొని ఆ తర్వాత మనం బటర్లో ఉడికించుకోవాలన్నమాట. సో బటర్ వేసి కాల్చుకోవాలన్నమాట పొయ్యి మీద, కళాయిలో. సో ఈ విధంగా మనమైతే గుత్తి వంకాయలు అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే గుత్తి వంకాయ చాలా పేషెన్స్గా అయితే ఉండాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి అది మన ఛానల్లో అయితే ఉంది, గుత్తి వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి అయితే విజిట్ చేయండి ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి డిన్నర్ వచ్చేసరికి ఆల్మండ్ 5, కీరా 200 grams అండ్ క్యారెట్ 50 grams. సో డిన్నర్ కూడా మనమైతే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ మనం డే 3లో నాన్ వెజ్ వాళ్ళకి మొత్తం తెలుసుకున్నాం అండ్ తర్వాత వెజ్ వాళ్ళకి కూడా మొత్తం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి డే 4. సో మనమైతే డే 4లోకి అయితే వచ్చేసాం అనమాట. ఈ డే 4లోకి మనం నాన్ వెజ్ వెజ్ వాళ్ళు ఏం తినాలో చూద్దాం. సో ఫస్ట్ డే 4లోకి వచ్చేసరికి నాన్ వెజ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోవాలి? బాయిల్డ్ ఎగ్స్ 2, కీరా 100 grams, గ్రీన్ టీ 1 glass. నేను షార్ట్ కట్ 1G అని పెట్టాను. సో మీరు గ్రీన్ టీ అనేది 1 glass అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మనమైతే బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసాం. తర్వాత వచ్చేసరికి లంచ్
ఇప్పుడైతే మనమైతే లంచ్ చూసుకుందాం. ఫస్ట్ లంచ్ వచ్చేసరికి మీకు ఫిష్ ఫ్రై పెట్టానండి ఇక్కడ మీకు. సో ఫిష్ వచ్చేసరికి 250 గ్రామ్స్, ఆనియన్స్ వచ్చేసరికి 50 గ్రామ్స్, బటర్ వచ్చేసరికి 50 గ్రామ్స్, రాక్ సాల్ట్ తెలిసిందే కదా కల్లుప్పు 1 స్పూన్ అయితే తీసుకోవాలి, కారం వచ్చేసరికి 1 స్పూన్, గరం మసాలా కూడా 1 స్పూన్. ఇక్కడైతే మీకు లంచ్ అయితే మీకు ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇక్కడైతే మీకు లంచ్ అయితే అయిపోయింది. ఈ విధంగా మనం ఫిష్ అనేది చేసుకోవాలన్నమాట. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలి మీ అందరికి తెలుసు కదా. సో దానికి కావాలి ఇంగ్రీడియంట్స్ అయితే అయ్యారన్నమాట. ఈ విధంగా మనం ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనం డిన్నర్ చూసుకుందాం. సో డిన్నర్ ఏం కావాలి మనకి? బాయిల్డ్ ఎగ్స్ 2, కీరా 100 గ్రామ్స్, ఆల్మండ్స్ 10. సో ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం, లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం, అండ్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు డే 4లో మనకు చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనం నాన్ వెజ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే వెజ్లోకి వెళ్ళిపోతాం. సో వెజ్లో మనకి ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి? కోకోనట్స్ 100 గ్రామ్స్, ఆల్మండ్స్ ఈసారి 10 ఇచ్చానండి. ఆల్మండ్స్ వెజ్ వాళ్ళకి ఆల్మండ్స్ 10, వాల్నట్స్ 3. సో ఇక్కడతో మనం వెజ్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి లంచ్ వచ్చేసరికి మీకు పన్నీర్ ఫ్రై ఇచ్చానండి. పన్నీర్ ఫ్రై వచ్చేసరికి పన్నీర్ 200 గ్రామ్స్, బటర్ 50 గ్రామ్స్, రాక్ సాల్ట్ కల్లుప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. సో ఇక్కడైతే మనకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మనకి అందరికీ తెలుసు పన్నీర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే రాశాను అనమాట. సో ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనమైతే పన్నీర్ ఫ్రై అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి డిన్నర్ వచ్చేసరికి వెజ్ సలాడ్ ఇచ్చాను మీకు. ఇక్కడ కీరా 100 గ్రామ్స్, టొమాటో 50 గ్రామ్స్, ఆనియన్ 50 గ్రామ్స్, ఆల్మండ్స్ 5 సరిపోతాయి. ఈ రకంగా మనం అయితే డిన్నర్ అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇలా వెజ్ సలాడ్లో మనం ఆల్మండ్స్ అనేవి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో వీడియో ఇప్పుడు దాకా నచ్చిందని చూసారంటే ఇప్పుడు దాకా వీడియో చూసారని మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి పార్ట్ 2 అయితే అయిపోయింది అనమాట. పార్ట్ 2లో మీకు డే 3 గురించి చెప్పుకున్నాం, డే 4 గురించి చెప్పుకున్నాం. ఇంక తర్వాత వచ్చేసి పార్ట్ 3 వస్తుంది. అది వచ్చేసి వీడియో ఎక్కువ లెంత్ అవ్వడం వల్ల నేనైతే పార్ట్స్ వేదిగా డివైడ్ చేశాను. సో మీకు ఒక 2 days 1 day మీకు పార్ట్ 3 అయితే రాబోతుంది. ఆ పార్ట్ 3లో వచ్చేసరికి 5th day, 6th day, 7th day ఈ 3 days కలిపి అయితే పార్ట్ 3లో అయితే ఉండబోతుంది. సో వీడియో అందరికీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నమస్తే, జై హింద్.